ది బర్త్‌డే బాయ్. ఆహాలో స్ట్రీమింగ్ వచ్చింది. ఆహా మామ ఆ మధ్య హాట్‌స్పాట్ కాకుండా అన్ని రాడ్లు దింపుతున్నాడు. ఈసారి ఏంటా అని ఓపెన్ చేస్తే ఈ మూవీ కనిపించింది. రియల్ స్టోరీని విన్నాను. థ్రిల్ అండ్ ఎంగేజ్ చేస్తే చాలు అని స్టార్ట్ చేశా. ది బర్త్‌డే బాయ్. బాగుంది గైస్ నాకు మూవీ. రియల్లీ సర్ప్రైజ్ చేసింది మూవీ. ఐ మీన్ నార్మల్‌గా స్టార్ట్ చేశా. స్టార్టింగ్ సీన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఏంటి ఇవన్నీ మాకు అన్నట్టుగా పాయింట్‌కి రాండి లాగా. బట్ ఆఫ్టర్ 20-30 మినిట్స్ అక్కడి నుండి ఉంది సినిమా. మూవ్ అయ్యే కొద్ది ఇంట్రెస్టింగ్గా మారడం స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఎంగేజ్ చేసింది విత్ ద ట్విస్ట్. ఫారెన్కి ఎడ్యుకేషన్ కోసం వెళ్ళిన 5 మెంబర్స్ ఒకరోజు బర్త్డే పార్టీ చేసుకుంటుండగా అనుకోకుండా తమ ఫ్రెండ్స్లో ఒక అతను చనిపోతాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చేశారు అనేది తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. ఒకే చోట ఒక డెడ్ బాడీ చుట్టూ జరిగే కథ ఇది. బట్ వన్స్ మెయిన్ థింగ్ స్టార్ట్ అయ్యాక ఎక్కడా బోర్ కొట్టలేదు. దానికి వన్ ఆఫ్ ది రీజన్ అనే దాని వెనుక ఉన్న క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. అలాగే ఒక పర్సన్ లాయర్ దగ్గర వర్క్ చేయటం ఆ డిపార్ట్మెంట్ అయితే, ఇంకో పర్సన్ మెడికల్ పర్సన్ అవటం. ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. ఇందులో ఇంకో బ్యూటీ ఏంటంటే మనం న్యాచురల్గా ఏమేమి ఆలోచిస్తామో ఎగ్జాక్ట్లీ వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. అరే రే ఇలా చేయొచ్చుగా, ఇలా చేయండి, ఓకే ఇంకోసారి ఈ రూట్లో చెక్ చేయండి ఒకసారి మీరు, ఇలా లాజికల్గా ఆలోచిస్తారనమాట. ఈ లాజికల్ అప్రోచ్ బాగుంది. క్వశ్చన్స్ వేసుకోవటం, పాసిబిలిటీస్ ఇలాంటివి అనమాట. ఇలా స్టార్టింగ్ మూమెంట్స్లో కొద్దిగా స్లోగా ఉన్నా ఆ తర్వాత కొంచెం స్పీడ్ పెంచుకుంటుంది. సెకండ్ హాఫ్ ఇంకా రసభద్రంగా మారిద్ది అనమాట. ఐ మీన్ థ్రిల్ వైజ్ కానీ ఎమోషనల్ సైడ్ కానీ అలాగా ఇలాగా ఇంకెలా ఇంకేమన్నా అయిందా ఇలా బాగా ఎంగేజ్ చేసింది సెకండ్ హాఫ్. కాకపోతే ఒకటే కొన్ని చోట్ల డైలాగ్కి మధ్యలో గ్యాప్ ఎక్కువైపోయింది. ఎమోషనల్ సైడ్ అంటే ఓకే కానీ నార్మల్ టైంలో కూడా కొన్ని చోట్ల అలాగే ఉంది. అది తప్ప రిమైనింగ్ ఎవ్రీథింగ్ వర్క్డ్ వెల్. మెయిన్లీ థ్రిల్ ఇచ్చింది. డైరెక్టర్ విస్కీ తన రియల్ లైఫ్లోని స్టోరీని మూవీగా తీశారంట. ఇది యాక్చువల్గా ఎలా జరిగిందనేది ఆ ఫ్యామిలీస్కి కూడా తెలియదంట. మేబీ దట్స్ వై తన ఫేస్ని రివీల్ చేసుకోకపోవడానికి రీజనా. ఎనీవే తన డెబ్యూ ఫిల్మ్ని మంచిగా హ్యాండిల్ చేశారు. లో బడ్జెట్, తక్కువ కాస్ట్ అండ్ క్రూ, బట్ ఎంగేజ్ చేసే సబ్జెక్ట్, దట్టు తన రియల్ లైఫ్ని స్టోరీగా తీసుకోవటం అప్రిషియేట్ చేయాల్సిన థింగ్. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ బాగా చేశారు. రవికృష్ణ ఇంకా బాగా చేశారు. రాజీవ్ కనకాల గారు కూడా. ఓవరాల్ చూసేయచ్చు, ఈజీగా ఒకసారి చూసేయచ్చు. యూ వోంట్ డిసప్పాయింట్ ఫర్ షూర్. నేనైతే ఎంగేజ్ అయ్యా సినిమాకి మ్యాక్సిమం. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఫ్యామిలీతో మొత్తం చూడొచ్చు ఎక్సెప్ట్ 2 సీన్స్. అవేంటంటే ఎలాగో స్టార్టింగ్లో వచ్చే సాంగ్ని స్కిప్ చేస్తారనుకోండి, బట్ అలాగే ఆ బర్త్డే కేక్ దగ్గర కూడా లైట్ కొట్టేయండి. ఎందుకంటే ఈ రెండు చూసారనుకో ఇదేదో బి గ్రేడ్ అడల్ట్ స్టఫ్ మూవీ అనుకుంటారు. అంటే అవి అలా ఉండవు, బట్ ఆ థాట్కి రావచ్చు అని చెప్తున్నాను. ఆఫ్టర్ దట్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇంకా నో ప్రాబ్లం, రిమోట్తో పని లేదు. సో ఇది మరి ది బర్త్డే బాయ్ మూవీ గురించి. సినిమా చూసారా, మీకు ఎలా ఉంది కామెంట్స్లో మనతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.